భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక ఆమేన్ అని ఈ 134వ కీర్తనలో నుండి రాత్రి గడిపిన వారు ఎలా ఆశీర్వదించబడతారని దేవుడు తన హృదయంలో వచ్చిన కొన్ని మంచి మాటలు వినిపించాడు. మరి నా హృదయంలో కూడా వచ్చిన కొన్ని మాటలు నేను తెలియపరిచి నాకు ఇచ్చిన సమయాన్ని నేను ముగించి దైవజనులకు అప్పగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి మనం దేవుని సన్నిధిలోనే ఉన్నాము. అయితే పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి అన్నాడు. అంటే మనం ఉన్నది ఏ స్థలము? మనం ఉన్నది పరిశుద్ధ స్థలమే. కానీ మన హృదయంలో ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవుడు ఆమేన్ ఆ పరలోకంలో ఉన్న ఆ పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. కనుక మన బాహ్య నేత్రాలు మూసి విశ్వాస నేత్రాలు తెరచి చేతులెత్తి ఎవరి వైపు చేతులెత్తి మనము సన్నుతించడమే కానీ, ప్రార్థించడమే కానీ, స్తుతించడమే కానీ, గోజాడమే కానీ, విజ్ఞాపన చేయడమే కానీ, ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థించడమే కానీ, ఆకాశమందు ఆసీనుడై దేవుని ఉన్నత స్థలం ఒకటి ఉంది, అదే పరలోకం. ఆమేన్. ఆ పరలోకంలో ప్రభువు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో ఆయన స్తుతింపబడుతున్నటువంటి స్తోత్రార్హుడైన దేవుడు. హల్లెలూయా. ఆ దేవుని వైపు మన చేతులెత్తి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే, సన్నుతించగలిగితే, స్తుతించగలిగితే నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చెప్తా హల్లెలూయా. హల్లెలూయా. అందరికి తెలిసిన ఓ చరిత్ర. ఏంటి ఆ చరిత్ర అంటే, అష్షూరు రాజు భయంకరమైన రాజు. ఎంతటి భయంకరుడు అంటే, ఏ దేశానికైనా యుద్ధానికి వెళ్ళాలంటే ఆ దేశానికి మొదట ఆహార సరఫరాలన్నీ పనిచేపిస్తాడు. రెండవదిగా ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ బలహీనులు కావడానికి నీళ్లు వాళ్ళ దేశంలో నుండి ప్రవహిస్తాయి కదా, వాటిని ఆనకట్టలు కట్టేసి వేరే వైపు పంపించేస్తాడు. వారందరూ బలహీనమై ఉండగా ఈ బలమైన సైన్యంగా ఒక్కసారిగా ఉమ్ముకోడిగా పడిపోయి అందరినీ హతమారుస్తాడు. తర్వాత రాజు వారి కుటుంబాన్ని పట్టుకొని రాజు కళ్ళెదుటనే వారి పిల్లల చర్మాన్ని ఒలుస్తాడు. అంటే ఇదంతా చరిత్ర చెప్పారనమాట. చరిత్ర షౌరిబాబు గారు వారు ఈ బైబిల్ మీద 25 సంవత్సరాలు రీసెర్చ్ చేసి చెప్తున్న చరిత్రలో ఒక భాగం నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంత డేంజర్. చర్మాన్ని చీల్చి బతికుండగానే ఆ ఎర్రని సుగులతో కాల్చి భయంకరంగా చిత్రవద చేసి చంపుతారంట. రాజును కానీ, రాజు యొక్క కళ్ళెదుటనే పిల్లలు కానీ, అలాంటి మహాభయంకరమైన అలాంటి అష్షూరు రాజు యూదా రాజు అయినటువంటి హిజ్కియా మీదకి దండెత్తి వస్తాడు. ఒకసారి వచ్చినప్పుడు ఆ భయానికి అందులో ఉన్న కొన్ని వస్తువులు అయితేనేమి, బంగారం అయితేనేమి ఇచ్చేశాడు. తర్వాత తీసుకొని వెళ్ళాక రెండోసారి కూడా మళ్ళీ దండెత్తి వస్తున్నాను, మరి జాగ్రత్త అని హెచ్చరిక చేస్తాడు. అప్పుడు రెండోసారి వస్తున్నాడని తెలిసినప్పుడు రెండోసారి వచ్చి దేవుని మందిరంలో ఉన్న బంగారం దోచుకొని పోవాలని వాడి టార్గెట్. అప్పుడు ఈ హిజ్కియా అష్షూరు రాజైన సెన్హెరీబు పంపిన లెటర్ తీసుకొని ఆ రాత్రి అని రాయి. ఆ రాత్రి దేవుని మందిరానికి వచ్చి దాన్ని పరిచి కన్నీళ్లు విడిచుచు
సన్హెరీబు పంపినటువంటి ఆ హెచ్చరికతో కూడిన లెటర్ మీద చేతులు దేవుని వైపు ఎత్తి కన్నీళ్లు కార్చి మరలా ఆ లెటర్ తడిచేంతగా దేవుని సన్నిధిలో ఆ రాత్రి ప్రార్థన చేస్తాడమ్మా. ఆ ప్రార్థన చేస్తూ ఉంటుండగానే అదే రాత్రి అషూరు సైన్యము యూదా వారి మీదకి వచ్చి అందరిని సమూల ధ్వంసం చేసి నాశనం చేసి రాజును కుటుంబాన్ని హతం చేద్దామని భయంకరమైన కుట్రావేదనతో హతమార్చాలని ఆ భయంకరమైన పగతో వాడు వచ్చేస్తా ఉంటాడు. ఆ అషూరు సైన్యమంతా చుట్టుముట్టేసింది ఇంకా ఆ రాత్రి. అప్పుడు ఆ లెటర్ దేవుని మందిరంలో పరిచి పరలోకమందు పరిశుద్ధాలయంలో పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు ఆ ప్రార్థన ఆలకించున్నట్లుగా అద్భుతమైన యుద్ధం దేవుడే చేస్తాడనే గొప్ప విశ్వాసంతో లెటర్ తడిచిపోతుంది కన్నీళ్లతో. అంతే అండి. అదే రాత్రి పరలోకమందు పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు ఎప్పుడైతే లెటర్ మీద కన్నీటి చుక్కలు పడుతున్నాయో దేవుని సింహాసనం ఇట్లా షేక్ అవుతుంది. భూమి మీద ఉన్నటువంటి నా పేరుట కట్టబడిన మందిరంలో కన్నీళ్లు గార్చి ఏడ్చుచున్న ఈ ఏడుపు ఏంటి అని దేవుడు ఒక్కసారి తొంగి చూశాడు. హల్లెలూయా. అంతే వెంటనే స్పాట్ లో ఆ దేవుడు చెప్తున్నాడు, ఇమ్మీడియట్లీగా వెళ్ళి అషూరు దండుపేటలో ఏ ఒక్క సైనికుడు బ్రతికి ఉండకూడదు, తెల్లవారి లోప అందరు శవాలైపోవాలి అని దేవుడు దూతకు ఆజ్ఞాపించగానే ఒక్క రాత్రి ఆ దూత దిగి వచ్చింది. 1,85,000 నరికి పడేసింది. 1,85,000 మంది ఒకేలా. చూడండి, భూ సంబంధమైన పరిశుద్ధాలయంలో పేపర్ పరిచి కన్నీళ్లు గార్చి పేపర్ తడుస్తుంది కన్నీళ్లతో. అంతే.